తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, కార్తీక మాసం నడుస్తూ ఉంది. ఇంకా మనకి మిగిలింది ఆఖరి సోమవారం ఒకటైతే అమావాస్య మరొకటి. అయితే మొన్న పోయిన కార్తీక పౌర్ణమి రోజు అందరూ దీపారాధన చేయలేకపోవచ్చును. ముఖ్యంగా 365 వత్తులు కారణం వల్ల చేత ఆగిపోవచ్చును. అలాంటి వాళ్ళు ఏ రోజు వెలిగించాలి? కార్తీక మాసం నెల రోజులు ఎప్పుడైనా వెలిగించుకోవచ్చమ్మా, శ్రేయోదాయకమే. అయితే అన్నిట్లకు మించి ఒక శ్రేయస్సు సోమవారం. దాన్ని మించింది ఏదైనా ఉన్నది అంటే అమావాస్య. ఎందువలన అమావాస్య అంటే చాంద్రమానము సౌరమానము రెండు ఉంటాయమ్మా. మనం చాంద్రమానాన్ని అనుసరిస్తూ ఉంటాము. తమిళియన్స్ మొత్తం అంతా కూడా సౌరమానాన్ని అనుసరిస్తూ ఉంటారు. మనం పౌర్ణమి నాడు చాలా చాలా మంచిది అనుకుంటాము. వాళ్ళ అమావాస్య చాలా వాళ్ళు కదమ్మా, అమావాస్య చాలా శ్రేయస్కరమైంది. భారత యుద్ధము జరగరాదని చెప్పి భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ అనేక విధాలుగా ప్రయత్నించి చివరికి అమావాస్య రోజు నాడే యుద్ధ ముహూర్తం పెట్టాడు ఆయన, విజయాన్ని కాంక్షించి. ఎందువలనంటే ఆ చీకట్లు మొత్తం కమ్ముకున్న చీకట్లు మొత్తం తొలగిపోవాలి అనేటువంటి దృష్టిలో ఉంచుకొని అమావాస్య రోజు నాడు యుద్ధానికి ముహూర్తాన్ని స్థాపించాడు. అమావాస్య మంచిది కాదు చెడ్డది అని చెప్పడానికి మనం కృష్ణుడి కన్నా గొప్ప వాళ్ళం కాదు కదా. పోనీ కృష్ణుడి కన్నా గొప్ప వాళ్ళం అయితే మనం అబ్బాయి అమావాస్య మంచిది కాదని చెప్పచ్చు. కానీ మనకు ఈగోలో మన వాళ్ళు మనకు మించి ఎవరు లేరు. మనం చెప్పిందే కరెక్ట్, మనం చెప్పింది కాదంటే ఇక దేనికైనా మనం తెగిస్తాం. అటువంటి ఈర్ష్య అసూయ జన్మ లక్షణం లోభగ్రస్త హృదయం ఉన్నటువంటి వాళ్ళం మన వాళ్ళం, అది వేరే విషయం. ఈ 366 ఒత్తులు అనేటువంటిది వెలిగించుకోవడానికి చాలా ప్రాముఖ్యమైన రోజు కార్తీక మాసంలో అద్వితీయమైంది అమావాస్య. ఆ రోజు నాడు ఎన్ని వెలిగించుకోగలిగితే అంత అదృష్టం. 1, 2, 3 కాదమ్మా. నేను లక్ష దీపోత్సవం కూడా దానికోసమే పెట్టా. ఆ అమావాస్య రోజు నాడే 1,00,000 దీపాలు నేను వెలిగించాలి. ఆ 1,00,000 దీపాలు వెలిగించినప్పుడు ఎంతమంది అయితే దాన్ని చూస్తారో అన్ని లక్షల మంది కుటుంబాలు బాగుపడతాయి. అంటే ఆ అమావాస్య రోజు నాడు ఒక దీపం చూసిన మాత్రం చేతే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. అంటే చేసిన వాళ్ళ జీవితం ఇంకెలా ఉంటుందండి, అది మనం అర్థం చేసుకోవాలి. మరి ఇప్పుడు 1,00,000 దీపోత్సవం మీరు చేస్తున్నారు అని అన్నారు కదా గురుగారు, సంకల్పించుకున్నాను అన్నారు కదా, ఆ వివరాలు చెప్తారా ఒకసారి? తప్పకుండా, అదే అంటున్నా. అమావాస్య రోజు నాడు చేసేటువంటి దీప కాంతి ఇందాక కూడా మనం చెప్పుకున్నాము. ఎంత మేర అది వెళ్తుందో అదుక్కి, అంటే ఎన్ని అంగుళాలు అయితే వెళ్తుందో, ఒక అంగుళానికి 27 కిలోమీటర్లు దాని యొక్క ప్రాధాన్యత సంచరిస్తుందమ్మా. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక దీపం పెడతాం, ఆ దీపం నుంచి వెళ్తున్న ఎంత వచ్చింది? 1 అంగుళం వచ్చింది. 1 అంగుళం వచ్చింది అంటే 27 కిలోమీటర్లు దాని యొక్క రక్షణ ఉంటుంది. అలానే ఇప్పుడు 1,00,000 దీపాలు ఒకరోజు వెలిగించాం లేదు, మీరు అనుకున్నట్టు ప్రకారమే 360 జ్యోతులు వెలిగించారు ఒకళ్ళు వచ్చి. ఆ 360 ఒత్తులు ఒకసారి వెలిగించినప్పుడు ఆ ప్రాంతం కనీసం 6 అంగుళాల మందం ఆ వెలుతురుంటుంది. 6 అంగుళాలు ఉంటే 27 × 6 వేసుకోండి, అన్ని కిలోమీటర్లు. అది గొప్ప యోగంగా వజ్ర కవచంలో ఆ కుటుంబాన్ని కాపాడుతుంది. అంటే ఎట్నుంచి ఎటు వెళ్ళినప్పటికీ కూడా అపమృత్యు భయం నాస్తి సర్వత్ర విజయప్రదం. విజయానికి మూలం అమావాస్య. అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కడ ఎవరు ఏ రకంగా చేయలేని వారు ఉంటారు. ఇందులో ఇంకొక మాట చెప్పాలి, ఈ మధ్యకాలంలో చూసా, సూతకం ఉన్నవారు ఉంటారు ఎక్కువగా. దీనికి ఎలాంటి భేదము లేదు, శుభ్రంగా 360 జ్యోతులు హాయిగా వెలిగించుకోవచ్చు. నాకు సూతకం ఉందండి నేను వెలిగించకూడదు, లేదంటే ఆయన ఎవరో చెప్పారు సూతకం ఉంది మీరు వెలిగించుకుంటే సిగ్గు శరం ఉండాలి అంటే అన్నానని కాదమ్మా. సూతకం ఉంది గుళ్ళోకి వెళ్ళకూడదు, సూతకం ఉంది ఇది పనికిరాదు, సూతకం ఉంది అది పనికిరాదు అంటారు కదా. ఇదే సూతకం ఉంటే 6 నెలల్లో ఆడపిల్లకి పెళ్లి చేస్తే కన్యాదాన ఫలితం వస్తుందంటున్నారుగా. మరి కన్యాదాన ఫలితం రావాలంటే బంగారం నుంచి పసుపు కుంకుమ బట్టలు అన్నీ కొనాల్సిందేగా. మరి అంత చేస్తున్నప్పుడు ఎన్ని దీపాలు పెడుతున్నాము? గుళ్ళోకి వెళ్ళి దీపం పెట్టుకుని మాయరోగమా? అంటే మా వాళ్ళల్లో కూడా కొంతమందికి విషయ పరిజ్ఞానం లేక ఇది పనికిరాదండి, ఎందుకు పనికిరాదు అని అడగండి, సమాధానాలు లేవు. అంటే వాళ్ళకి తెలిసింది ఒకటి, వాళ్ళు విన్నదేంటి, అబ్బాయి పనికిరాదండి, ఎందుకు పనికిరాదు సమాధానాలు ఉండవు. ప్రతి దానికి ఒక థీరీ ఉంటుంది, ఒక ప్రమాణం ఉంటుంది, ఒక విధానం ఉంటుంది. ఆ విధానం తెలుస్తున్న ఏదైనా చెప్పు, తెలియనప్పుడు నోరు మూసుకుంటూ, నీకు తెలియనప్పుడు ఇంకొకరికి నీకు తెలియని చెప్పి చెడగొట్టద్దు. తాను చెడ్డగొద్దు వినమంతా చేరుతుందని చెప్పి అలా తయారైందండి ప్రపంచం మొత్తం. ఇంట్లో ఎవరైనా చనిపోయారు, ఇంట్లో మేము వెళ్ళకూడదండి, గుళ్ళలోకి వెళ్ళకూడదండి. ఇంట్లో తింటున్నారుగా, అది తింటున్నామండి. ఫంక్షన్స్కి వెళ్తున్నారుగా, వెళ్తున్నామండి. అంతే బాగానే ఉంది. గుడికి వెళ్ళడానికి మాయరు అంటే పంతులు గారు చెప్పారండి గుడికి వెళ్ళకూడదని. ఎందుకు వెళ్ళకూడదు రీజన్ అడగండి. రీజన్ అడిగి ఆడవాళ్ళ నెలసరి విషయం గురుగారు, అది వేరమ్మా, అది చాలా ప్రమాదం. ఆ 3 రోజులు ఇల్లు దాటి బయటికి వెళ్ళకూడదు, అది వేరు. మళ్ళీ అశౌచ విధానం వేరు. ఈ అశౌచం అనేటువంటిది 12 రోజులే ఉంటుంది. 12వ రోజు నాడే శుభస్వీకరణార్థం చెప్పి బంధుమిత్రులు అందరూ కలిసి భోజనం చేస్తున్నారుగా, ఆశీర్వచనం చేస్తున్నారుగా. అంటే రేపంచిన ఇంట్లో అన్నీ చేసుకోమని అర్థం.
మరి ఆశీర్వచనం చేశారంటే రేపంచి నువ్వు అశౌచంగా ఉండు, ఎవరి కొంపల్లో అడుగు పెట్టద్దు, నీ ఇంటికి ఎవరిని రానివ్వద్దు, గుళ్ళు గోపురానికి వెళ్ళొద్దు, నువ్వు మైలగా ఉండు, అశౌచంగా ఉండని చెప్పి ఆశీర్వదిస్తున్నారా? ఆశీర్వచనం ఏంటంటే అంతా శుభంగా ఉండాలి. కొత్త బట్టలు ఇస్తున్నారు కదా, ఆ కొత్త బట్టలు కట్టుకోమంటున్నారు కదా. ఎందుకు కట్టుకోమంటున్నారు? మొదటి రోజు ఏంటి అంచులేనివి కట్టుకోమన్నారా? తెల్లవి కట్టుకుంటున్నారా? చివరి రోజు ఆశీర్వచనప్పుడు మళ్ళీ కాస్త అంచున్నవి ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు రంగు బట్టలు? అంటే ఇక్కడతో నీకు అది అయిపోయింది, ఇక లేదు. నిత్య జీవితంలో నువ్వు వెళ్ళిపో. నేను ఇంకొక మాట మాట్లాడితే చాలామంది కోపాలు వస్తాయండి. మా బ్రాహ్మణులలోనే మా వాళ్ళలో నా మీద యుద్ధానికి వస్తారు గతి పట్టుకొని. చాలామంది చెప్పారు కదా వెళ్ళకూడదు చేయకూడదని చెప్పి. వాళ్ళు నేను ఏమడుగుతానంటే, నువ్వు గుళ్ళు అర్చకత్వం చేస్తున్నావు, లేదా ఇంకో కొండ మీద ఏదో చేస్తున్నావు, నీ ఇంట్లో ఎవరో చనిపోయారు, నువ్వు కొండ ఎక్కుతున్నావు ఎక్కట్లేదా? నీ పని నువ్వు చేస్తున్నావు చేయట్లేదా? అది ఉద్యోగ ధర్మం. సిగ్గుండాలి ఉద్యోగ ధర్మం అంటానికి. అసలు బ్రాహ్మణుడికి ఉద్యోగం చేయమలేదు కదండి. నీ వృత్తి నువ్వు చేసుకోమన్నావు, ఉద్యోగం చేస్తున్నావు, నీ ఉద్యోగ ధర్మం అంటున్నావు. అది కరెక్ట్ కాదు కదా. అంటే నీ ఉద్యోగం చేస్తున్నావు కాబట్టి ఉద్యోగ ధర్మం గొప్పదా, లేదంటే సనాతన ధర్మం గొప్పదా? శాస్త్ర ధర్మం గొప్పది, ఉద్యోగం గొప్పది కాదు కదండి. అంటే నేను చేయడానికి నాకు ఏ దోషాలు ఉంది, మీకు చెప్పాలంటే మాత్రం ఎన్ని పనికిరామని చెప్తాం. కాబట్టి ఇవన్నీ అనవసరమైనటువంటి పని పాటలు నేను మాట్లాడండి. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు అడిగినట్టుగా ఆడవాళ్ళకి నెలసరి వచ్చి ఇబ్బంది వచ్చినప్పుడు ఆ 4 రోజులు మినహాయించి మిగిలిన ఇంట్లో ఎవరైనా వెళ్ళిపోయారు, 12 రోజులు అయిపోయింది, శుభ్రంగా వచ్చి చేసుకోండి. అటువంటిది ఏదైనా ఒకవేళ దోషమేమో భయమేమో అనుకుంటే ఆ భయం పాపాల దోషాల మొత్తం నేను తీసుకుంటా. నా లక్ష దీపోత్సవంలో వచ్చి 122 జ్యోతులు వెలిగించుకోమండి చాలు ప్రశాంతంగా. ఎందుకంటే ఊరికి అక్కర్లేని వ్యవహారాలు. ఆ రోజు నేను మీ కింద కూడా చెప్పా, 360 ఒత్తులు 360 జ్యోతులు పెడుతున్నాను నేను 29వ తారీఖు. ఆ రోజు నాడు వచ్చి వెలిగించుకోమని చెప్పండి శుభ్రంగా. వాళ్ళకి ఏదైనా పాపాల దోషాలు అంటే నేను దోషాలు పడతాను, నా చేతిలో వదిలేసి వెళ్ళిపోమనండి. అది లేనప్పుడు నాకెందుకు భయం? అది ఉందనుకో, వాళ్ళు దీపం పెట్టుకుంటారు, నేను చెప్పి వాళ్ళు వచ్చి దీపాలు పెడితే ఆ పాపను నేను తీసుకోవాలి. ఏమీ లేనప్పుడు నేను ఇట్లా పట్టుకు కూర్చుంటామా, మీ పాపాలు నాకు వేసేయండి అంతా, దీపాలు వెలిగించుకుని నేను తీసుకుంటా. ఏమీ లేనప్పుడు నేను అంత కొంక పెడితే ఉపయోగం ఏముంది? కాబట్టి అటువంటి అపోహల్ని పక్కన పడేసేసి అమావాస్య అంటేనే జీవితాన్ని మంచి స్థితికి తీసుకువెళ్ళేటువంటిది, ఆ రాత్రితో చీకట్లు మొత్తం తొలగించేసేటువంటిది. 2 దీపావళి అమావాస్య కూడా దీపాలు ఎందుకు పెడతారు తెలుసా అండి? పౌర్ణమి విశేషం కాదు, అమావాస్య విశేషం. ఆ అమావాస్య రోజు నాడు మనం పెట్టేటువంటి దీపాలకి ఆ కాంతికి స్వర్ణమయంగా పైనుంచి దేవతలు చూస్తున్నప్పుడు ఆ ప్రాంతం మొత్తం కూడా బంగారపు వర్ణంలో కనిపిస్తుంది. ఆ దీపకాంతి అలానే ఉంటుంది కదా, బంగారపు వర్ణంలో కనిపించబడిన సంతోషపడి అమావాస్య చిమ్మ చీకటిని కూడా నార్మల్గా పౌర్ణమి నాడు వెన్నెలగా కాకుండా బంగారపు కాంతికి మార్చేశారు వీరందరూ కలిసి. ఇంత భక్తి వీళ్ళకు ఉంది కాబట్టి ఆ బంగారపు రంగు జీవితాన్ని వీళ్ళకిద్దాం అని భగవంతుడు సంకల్పం చేస్తారు. అమావాస్య ఎంత గొప్పది. అన్ని విషయాలు దృష్టిలో ఉంచుకొని లక్ష దీపోత్సవానికి నేను అమావాస్య రోజు నాడే చెయ్యాలి అని సంకల్పం చేసుకోవడం జరిగింది. కాబట్టి శుభ్రంగా పౌర్ణమి రోజు నాడో సోమవారం రోజు నాడో ఈ 366 ఒత్తులు వెలిగించుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అన్నట్లయితే, చక్కగా అనేక కారణాల వల్ల వెలిగించుకోలేని వాళ్ళు ఈ 3 రోజులు అందులో పాల్గొనొచ్చు. లేదంటే ఎక్కడైనా సరే వాళ్ళ ఇంటి దగ్గరైనా సరే 366 ఒత్తులు వెలిగించుకోవచ్చు. దీనికి నాకు అశౌచం ఉందండి, 7 మాసికాలు కాలేదండి, సంవత్సర శోతకు ముందు ఏమీ లేవు, శుభ్రంగా చేసుకోండి. దీని గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడాలని వస్తే నాకు కాల్ చేస్తే నేను మాట్లాడతా. నేను అడిగే ప్రశ్నలకు నాకు సమాధానం చెప్తే నేను నమస్కారం చేస్తాను వాళ్ళకి, అంతే. గురుగారు, ఈ దీపారాధన నిత్య దీపారాధన చేసేటప్పుడు ఏమైనా మంత్రం పట్టించుకోవచ్చా? అందరం సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్య జ్యోతి నమోస్తుతి. అంతే. ఎందుకంటే సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాన మంగళం దీపం. మంగళం అనగా 3 అక్షరాలు. 3 ఒత్తులు దేనికి వెలిగించాలి? త్రైలోక్య తిమిరాపహ, 3 లోకాలకి కూడా అది వర్ణించాలి. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం, భగవంతుడు నేను నిన్ను కోరుతున్నా. ఏమని కోరుతున్నాను? నరకాత్ ఘోరాత్, ఈ ఘోరమైన నరకం ఇదంతా ఉంది ఇక్కడ. ఈ నరకాన్ని మొత్తం నుంచి కూడా నా జ్యోతి వెలుతురులోకి నన్ను తీసుకెళ్తాను తండ్రి. దానికోసమే సూర్యోదయాత్ పూర్వం దీపారాధన చేయాలి ఇంట్లో. అది మా పరిస్థితి. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు.